శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 13 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం 6:29 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా పూర్వాషాఢ నక్షత్రం ఉంది. శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శివానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి, పూర్వాషాఢ నక్షత్రానికి రెండిటికి అధిపతైన శుక్రుడు మీన రాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. కళారంగంలో ఉన్నవాళ్ళు కూడా అదృష్టాన్ని అందిపుచ్చుకోవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో కళారంగంలో ఉన్నవాళ్ళు ఎదురు చూడాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు అందుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోజంతా పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవచ్చు. మ్యాథమెటిక్స్ కోర్సులు ఏవైనా నేర్పించే కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. అలాగే పూర్వాషాఢ ఉంది కాబట్టి బోరింగ్ వేయించుకోవచ్చు. ఇంట్లో బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికి అనుకూలతుంది. అలాగే జల సంబంధమైనటువంటి పనులేవైనా కూడా చేసుకోవచ్చు. గర్భాధానం కార్యక్రమానికి కూడా పూర్వాషాఢ మంచి నక్షత్రం. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. మీకు అప్పులు ఉంటే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు ఈ నక్షత్రం మంచిది. రుణాల నుంచి బయటపడటానికి చేసే అన్ని ప్రయత్నాలు ఈ నక్షత్రంలో చేస్తే చక్కగా అనుకూలిస్తాయి. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి అనుకూలం. ఎవరైనా ఆన్లైన్ ట్రేడింగు, షేర్ మార్కెట్, స్పెక్యులేషను ఇలాంటివి చేసేవాళ్ళు వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి ఈ నక్షత్రం పనిచేస్తుంది. అంటే గ్యాంబ్లింగ్‌లో పెట్టుబడులు పెట్టి ధనలాభం తొందరగా పొందటానికి కూడా పూర్వాషాఢ మంచి నక్షత్రం. అదేవిధంగా ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్నాల్సొస్తుంది. ఆ కపట ఉపాయాలు పన్ని విజయాలు సాధించటానికి కూడా పూర్వాషాఢ మంచి నక్షత్రం. మన వైపు న్యాయం ఉంటే మోసం చేసైనా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సొస్తుంది. మన వైపు న్యాయము, ధర్మము ఉండి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించే అన్ని ప్రయత్నాలకు కూడా పూర్వాషాఢ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సకాల భోజన ప్రాప్తి యోగం ఉంది. అంటే సమయానికి ఆహారం స్వీకరించటం, ఆహారం కూడా కావలసిన విధంగా విందు భోజనం స్వీకరించడం, రుచికరమైన భోజనం స్వీకరించడం ద్వారా ఆనందంగా పొందే యోగాన్ని మేషరాశి వాళ్ళు అందుకోగలుగుతారు. అలాగే ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేసే సూచనలు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంట్లో ఏదైనా పెళ్లి పెట్టుకున్నా, ఉపనయనం పెట్టుకున్నా, లేదా శంకుస్థాపన, గృహప్రవేశం ఇటువంటి వాటి సంబంధించి కానీ ఒక కొత్త కార్యక్రమం నిమిత్తమై, ఒక శుభ కార్యక్రమం నిమిత్తమై ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సుఖాలు ఉన్నాయి. చేస్తున్న ప్రతి పనిలో అద్భుతమైన భోగాలు లేకపోయినా ఎంతో కొంత సుఖాలైతే పొందగలుగుతారు. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి మాత్రం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. కాబట్టి తక్కువ మొత్తంలో అప్పులు చేయండి, పెద్ద మొత్తంలో మాత్రం అప్పులు చేయకండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో విజయం సాధించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా సౌఖ్యము పొందే యోగము మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంచెం చంచలత్వం ఉంటుంది. అంటే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఏ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో సతమతం అయిపోతూ ఉంటారు. అటువంటప్పుడు చంచలమైన మనస్సును పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే చక్కటి అనుకూల ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే సాంఘికంగా పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు.
వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు సులభంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. దైవ చింతన సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల వల్ల సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా ఆనందం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. సుఖమయ, సౌఖ్యమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఈ రోజంతా కూడా కన్యారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా కొంచెం చంచలత్వం ఉంటుంది. ఆ చంచలత్వాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనసు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సాంఘికంగా పేరున్న వాళ్ళను కలుసుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలను పొంది కార్యసిద్ధి వైపు అడుగులు వేసే యోగం కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ప్రమాదములు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు బండి మీద ప్రయాణం చేస్తున్నా, కారులో వెళ్తున్నా, వాహన ప్రయాణాల విషయంలో భద్రంగా ఉండాలి, అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఈరోజు మిత్రుల వల్ల ద్రోహము జరిగే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. అంటే స్నేహితుల్ని నమ్మి మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు స్నేహితులను గుడ్డిగా నమ్మకండి. స్నేహితులు ఏం చెప్పినా 1కి 10 సార్లు ఆలోచించి కార్యనిర్వహణ అనేది చేయటం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం. లేకపోతే మిత్రద్రోహం వల్ల నష్టపోయే సూచనలు కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో స్వల్పంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలైతే ఈరోజు మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అంతేకాకుండా సౌఖ్యం ఉంటుంది, కానీ స్వల్ప సౌఖ్యం ఉంటుంది. అద్భుతమైన సౌఖ్యం లేకపోయినా ప్రతి పనిలో స్వల్పంగా సౌఖ్యాన్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే మానసికంగా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుంభరాశి వాళ్ళు ఈరోజు కాలాన్ని గడుపుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపార రంగంలో ధనం సంపాదించడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా విద్యారంగంలో ఉన్న మీనరాశి వాళ్ళు ఈరోజు అద్భుతంగా రాణించగలుగుతారు. అంతేకాకుండా వ్యాపారపరంగా విజయం, విద్యాపరంగా విజయం, తలపెట్టిన ప్రతి పనిలో విజయాన్ని అందిపుచ్చుకునే యోగం ఈరోజు మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఈరోజు శుక్రవారం కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే 12 రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో, శుక్రహోర ఉన్న సమయంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శుక్రహోరలో వీటిని కొన్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు వాళ్ళ ఫలితాలతో పాటుగా, రాశి ఫలాలతో పాటుగా హోరాకాలంలో ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.